హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బయట మనం బాదుషాలు కొనుక్కుంటూ ఉంటాం కదండి, అలా కాకుండా ఇంట్లో ఈజీగా మనం చాలా టేస్టీగా జ్యూసీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే పాకం పట్టేసుకుందామండి. పాకానికి ఒక కప్పు నేను షుగర్ తీసుకున్నానండి. ఒక చిన్న కప్పులో 3 ఇలాచీలు దంచి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం పాకం పట్టేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక కప్పు షుగర్ అయితే ఇందులో వేసేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ కప్పుతోనే నేను షుగర్ ఇందులో వేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే డైరెక్ట్గా ఇలా చూపించేస్తున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక కప్పు షుగర్ వేసుకున్నాం కదండి, ఒక కప్పు షుగర్కి 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోండి. ఒక కప్పు షుగర్కి పంచదారకి 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం చూడండి హాఫ్ కప్ కూడా వేసేసుకున్నాను. ఒకసారి అయితే అంతా కలుపుకోండి. మనకి ఇది తీగ పాకం రానవసరం లేదండి. మనం గులాబ్ జామ్స్ చేస్తాం కదా, దానికి పాకం మనం ఎలా పడతామో అలా పట్టుకుంటే సరిపోతుంది. మీకు బాదుషా అనేది జ్యూసీగా సాఫ్ట్గా రావాలంటే మీరు గులాబ్ జామ్ పాకం పట్టినట్టు పట్టుకోండి. లేదు పైన లేయర్ కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే లైట్ తీగ పాకం అంటారు కదా, అలా చేస్తే అలా పాకం పట్టుకుంటే మీకు బాదుషా అనేది కొంచెం క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందన్నమాట. లేదు కొంతమంది సాఫ్ట్గా ఇష్టపడతారు కదండి, సాఫ్ట్గా కావాలనుకుంటే గులాబ్ జామ్లా పాకంలా పట్టుకోండి. కొంచెం స్టిక్గా ఉంటే సరిపోతుంది. చూడండి, నేనైతే సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను చూపిస్తాను చూడండి. ఇలా అయితే మనకి సరిపోతుంది. స్టిక్గా అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ లాంటిది నేను చూపిస్తున్నాను కదా, బేషన్ తీసుకుని అందులో 2 కప్పులు మైదా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు. నేనైతే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మైదానే టేస్ట్ ఉంటుంది. మైదానే వేసుకోవాలి కంపల్సరీగా. సో చూడండి, 2 కప్పులు మైదా యాడ్ చేసుకున్నాను కదా, 1 కప్పు పంచదార అండి, 2 కప్పులు మైదా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, టేస్ట్ కోసం అన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతోనే తీసుకున్నాను నేను పంచదార మైదా కూడా. సో చూడండి, ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా తినే సోడా, వంట సోడా అంటారు కదా, అదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అన్నమాట, ఎక్కువ వేసుకోవద్దు, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే కొద్దిగా నేను చూపిస్తున్నాను కదా చిన్న కప్పు, దానికన్నా తక్కువగా పెరుగు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెరుగు యాడ్ చేసుకున్నా ఎలాంటి పెరుగైనా పర్లేదండి, కానీ పుల్లగా ఉండకపోతే మంచిది. నేనైతే పెరుగు యాడ్ చేసుకున్నాను కదా. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న కప్పుతో నేను చూపిస్తాను చూడండి, ఆ కప్పుతోనే మీరు ఆయిల్ అన్నా లేకపోతే నెయ్యి అన్నా లేకపోతే డాల్డా అన్నా వేసుకోండి. మీరు తీసుకున్న కన్సిస్టెన్సీ బట్టి వేసుకోండి. నాకైతే ఇంత సరిపోతుంది. ఏదైనా వేసుకోవచ్చు అండి, ఆయిల్ అన్నా నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా డాల్డా అన్నా వేసుకోవచ్చు. కొంతమంది ఆయిల్ వేయొద్దు అంటారు, కానీ నేనైతే ఆయిలే యాడ్ చేసుకుంటున్నానండి. సో చూడండి, వేసుకున్నాను కదా చిన్న కప్పుతో. తర్వాత దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి అన్ని కరెక్ట్గా సరిపోతే నేను చూపిస్తాను చూడండి, ఉండ కడుతుంది మనకి. మనం ఇలా నొక్కితే ప్రెస్ చేస్తే ఉండ కట్టాలన్నమాట, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇలాగా మనం పర్ఫెక్ట్గా పిండి అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకున్నా ఒకేసారి పల్చగా అయిపోతుంది. కొద్దిగా యాడ్ చేసుకుని గట్టిగా కూడా అవ్వద్దండి, మధ్యలో ఉండాలన్నమాట. చూడండి, నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని అయితే చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి, మెత్తగానే కలుపుకోవాలి. మనకి ఇది బాదుషా పొరలుగా రావాలంటే నేను చూపిస్తాను చూడండి, అలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే రెడీ చేసుకున్నాను, ఒక చపాతీ డవ్ లాగా అన్నమాట. దీన్ని అయితే మనం బాదుషాలు అయితే రెడీ చేసేసుకుందాం ఈ డవ్ తో. నేను చూపిస్తాను చూడండి, మరీ ఎక్కువగా ప్రెస్ చేసుకుని సాఫ్ట్ గా చేసుకోకండి. మనం చేసేది లేయర్ బాదుషా కాబట్టి చూడండి, పైన అలాగా లేయర్స్ లా ఉంటే మనకి బాదుషా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. తోని వెనకాల ఫింగర్ తో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తాయి. నాకైతే పర్ఫెక్ట్ గానే అనిపిస్తున్నాయి. పర్ఫెక్ట్ గా అంటే అంత పర్ఫెక్ట్ గా నేను చేయలేను, ఎందుకంటే నేను చేస్తుంది ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎలా వచ్చిందో నేను అలా అయితే చేస్తున్నాను అన్నమాట.
సో చూడండి ఇలా అయితే అన్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. నేను 2 కప్పులు మైదా తీసుకున్నాను కాబట్టి నాకు 10 బాదుషాలు అయితే అయ్యాయండి 2 కప్పులకి. సో చూడండి ఇలా అయితే అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. కొంతమంది అయితే సాఫ్ట్ గా చేసుకుంటారు, నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయిలో. ఇది మనకి ఎక్కువ హీట్ అవ్వద్దండి, ఆయిల్ లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. పెట్టుకుని బాదుషాలు అయితే వేసుకోండి. ఎక్కువ హీట్ చేసేసుకుంటే మనకి కలర్ వచ్చేస్తాయి, అలాగే లోపల కూడా పచ్చిగా ఉండిపోతుంది, టేస్ట్ అంత బాగోదన్నమాట. చూసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఓపికగా చేసుకుంటే పర్ఫెక్ట్ గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు బాదుషాలు అనేవి, బయట కొనకుండా. అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి ఫెస్టివల్స్ కి అలాగే యానివర్సరీకి అలా చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి మైదా తిన్నా తప్పలేదులేండి, తప్పక తినాల్సి వస్తుంది కదా. అదే బయట అయితే మనకి వేరే వేరే ఆయిల్స్ లో వేసి ఎక్కువ రీయూజ్డ్ ఆయిల్ వేసి చేస్తుంటారు, మనం చూడం కదా. ఇలా ఇంట్లో హెల్తీగా చేసుకుంటే ఒకసారి ఏమవ్వదు, అందరూ ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడైతే పాకంలో వేసేసుకున్నానండి. వేసేసుకుని ఒక గంట ఉంచుకోండి, కరెక్ట్ గా లోపల దాకా పాకం వెళ్ళిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి. తర్వాత మీకు ఒక టిప్ చెప్తానండి. ఈ పాకం ఇలాగే స్టిక్ గా కాకుండా పాకం జ్యూసీగా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోండి, అందులో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. బాదుషాలు చాలా బాగుంటాయి, ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా బాదుషాలు అయితే రెడీ చేసేసుకున్నాను. బాగానే వచ్చాయండి, పర్లేదు, ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అసలు మీకు చూడగానే ఏమనిపించిందో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, పర్ఫెక్ట్ గా ఇలా అయితే చేసుకున్నాను. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోతో మీ ముందుంటాను. అలాగే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.